రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి 56 కార్పొరేషన్లలో నిధులు కేటాయించాలని రాష్ట్ర వ్యాప్తంగా కూడా జిల్లా కేంద్రాల్లోని నిరసన కార్యక్రమం తెలియజేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా విజయవాడ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు చిన్ని చిట్టిబాబు గారు, రాష్ట్ర కోశాధికారి శివకుమార్ పట్నాయక్ గారు, రాష్ట్ర కార్యదర్శి శివలలిత గారి ఆధ్వర్యంలోని ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా పాత్ర పోషిస్తూ పాదయాత్రలు చేస్తున్న నేపథ్యంలో బీసీలందరినీ అన్ని రకాలుగా ఆదుకుంటాను, బీసీలు ఆర్థికంగా ఎదిగే విధంగా అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటానని చెప్పి అనేక వాగ్దానాలు చేసిన సందర్భంలో బీసీలంతా కూడా గుంప తట్టుగా ఓట్లేసి గెలిపించిన సందర్భంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి జగన్మోహన్ రెడ్డి ఆనాడు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తున్నానని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ కులాలంతా కూడా రాష్ట్రంలో చరిత్ర సృష్టించబోతా ఉన్నారు. రాష్ట్ర బీసీల యొక్క రాత మారబోతా ఉందని చెప్పి ప్రజల బీసీలంతా కూడా ఆ రోజు అనుకున్న సందర్భం. కానీ బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేశారే కానీ ఆ ఒక్క కార్పొరేషన్లో కూడా ఒక్క రూపాయి కూడా వేసిన సందర్భం లేదు. కార్పొరేషన్కి మెంబర్లుగా చైర్మన్గా నియమించి వాళ్ళని జీతగాలుగా మలిచారే తప్ప ఏ రోజు కూడా ఒక్క పైసా వేసిన సందర్భాలు లేదు. ఈరోజు అనేక మీటింగుల్లో నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా మైనార్టీలు అని మాట్లాడుతున్న నేపథ్యం చూస్తూ ఉన్నాం. బీసీలను ఆకట్టుకోవడానికి నా బీసీలు అంటున్నాడే తప్ప బీసీలు ఆర్థికంగా అభివృద్ధి చెందితే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ఎక్కడ పాతాళానికి వెళ్ళిపోతాడా అని చెప్పి ఈ బీసీ కార్పొరేషన్లో ఒక్క పైసా కూడా నిధులు వేసిన సందర్భాలు లేవు. ఎప్పటికైనా 3 నెలల సమయం ఉంది జగన్మోహన్ రెడ్డికి, 100 రోజుల సమయం ఉంది. ఈ 100 రోజుల్లో బీసీలను అన్ని రకాలుగా నువ్వు వేసినటువంటి కార్పొరేషన్లోని నువ్వు వేస్తానన్నటువంటి నిధులు వేయని సందర్భంలో తప్పకుండా బీసీ కులానికి ప్రతి ఇంటి నుంచి ఒకడొచ్చి నీ బట్టలు ఊడదీసే వరకు కూడా నిన్ను ఈ యొక్క రాష్ట్రం నుంచి తరిమేదా కూడా ఈ పార్టీని పాతాళంలో కలిపే వరకు కూడా నిద్రపోరని చెప్పి ఈ సందర్భంగా బీసీ తరపున హెచ్చరిస్తా ఉన్నాం. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి కళ్ళు తెరవాలి, బీసీ కార్పొరేషన్లో వెంటనే నిధులు కేటాయించాలి. ఏదైతే కార్పొరేషన్లు ఏర్పాటు చేశారో దానికి కూడా చట్టబద్ధత కల్పించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒక బీసీ 56 మరి కార్పొరేషన్లకు తగ్గట్టు పక్కన పెడితే మరి అనేక వృత్తుల పరంగా అందరూ కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితి. ఇసుక ఒక విషయం, ఒక 3,000కి 4,000కి దొరికే ఇసుక 17,000 మరి 15,000 అమ్ముతూ ఉంటే నిర్మాణ సంస్థలన్నీ ఆగిపోయినాయి. ఆ నిర్మాణం లేకపోవడం 23 రకాల దిగు స్థాయిలో ఉన్నవాళ్ళు పనులు కోల్పోయి ఇవాళ వారానికి 2 పూటలు కూడా భోంచేసే పరిస్థితి లేదు. ఎవరికి చెప్పుకోవాలి, ఏమి చెప్పుకోవాలి, ఎవరికి చెబితే ఈ బాధ తీరుస్తారో ఆలోచించమని. ఒక పక్క మత్స్యకారుల విషయం వస్తే వాళ్ళకి పావులెండి పండు ఆపేశావు. ప్రతి సంవత్సరం వలలు ఎన్ఏపిడిపి తరఫున సబ్సిడీ మీద వలలు వచ్చాయి, అవి ఆపేశావు. అలాగే పడవలు పగిలిపోయిన వాడికి సబ్సిడీ మీద పడవలు ఇచ్చారు, అవి ఆపేశావు. ఈ విధంగా ఆ 4 సంవత్సరాల నుంచి ఏమీ ఇవ్వకోకుండా మరి నిర్వీర్యం చేసేశారు. మరి మీకు మత్స్యకారులు భరోసా ఇస్తారంటారు. ఒక ఊరు 5,000 కానీ 7,000 మందికి జనాభా ఉంటారు. ఆ ఊళ్ళో ఒకే ఒక్క సొసైటీ ఉంటుంది. ఆ సొసైటీ కూడా 40 మంది ఉంటారు. ఆ 40 మందికి 40 పదులు సొసైటీకి ఇచ్చి ఊరు మొత్తానికి మత్స్యకారులకు అందరికి ఇచ్చానంటున్నాడు. అసలు మత్స్యకారులు ఒక కృష్ణా పరివాహక ప్రాంతం, చెరువులు, నదులు ఇవన్నిటికి ఇవ్వట్లా. మెరేను సముద్రం ఒడ్డునున్న వారికి అది కూడా 5,000 10,000 ఉన్న వాళ్ళకి 40 మందికి 30 మందికి ఇచ్చి ఆ జాతిని మొత్తం నేను బాగు చేస్తున్నాను అబద్ధం చెబుతున్నారు. మరి ఇంతకు ముందు అన్ని గవర్నమెంట్లు కూడా వాళ్ళకి వలలు, పడవలు వాళ్ళకి సబ్సిడీల మీద ఇచ్చే వాళ్ళ జీవనం మెరుగుపడి ఉండేది. ఇవాళ కటికి దరిద్రాన్ని అనుభవిస్తున్నారు. అవన్నీ ఊరికే పోవు, శాపగ్రస్తులు అవుతావు నువ్వు. వాళ్ళంతా తిరగబడటానికి సిద్ధంగా ఉన్నారు. వెంటనే ఈ 56 మరి కార్పొరేషన్లకి వాళ్ళకి నిధులు కేటాయించాలి, దాన్ని చట్టబద్ధత చేయాలి. ఇది ప్రతి సంవత్సరం ఉండేలాగా కొనసాగేలాగా చేయాలని కూడా మేము ఈ ఏరిక ద్వారా డిమాండ్ చేస్తున్నాం.